కార్తిక సమో మాసః న దైవం చాంతరం హరే గంగాయానాధికం తోయం ఆమలకాదౌషధం నత్తు. కార్తీక మాసంతో సమానమైన నెల లేదు, శ్రీహరికి సమానమైన దైవం లేడు, గంగకి మించిన పవిత్ర జలం లేదు, అలాగే ఓషధీ గుణంలో ఉసిరికకి మించినటువంటిది లేదు అని ఈ శ్లోకానికి అర్థం. ఈరోజు కార్తీక మాసం, అందున సోమవారం కూడా. సోమవారానికి అంత ప్రశస్తి, ప్రాశస్త్యం, ప్రాధాన్యం ఎందుకని, దానితో పాటు ఏకాదశికి ఎందుకింత విశేషం అనే రెండు అంశాల గురించి ఈరోజు అనుకోవాల్సి ఉంది. స ఉమ సోమః. ఉమా అంటే పార్వతీదేవి. స ఉమా, పార్వతితో కూడినటువంటిది సోమ. అంచేత సోమవారము అని అనగానే పార్వతితో కూడినటువంటి శంకరుడు, పార్వతీ పరమేశ్వరుడు అవినాభావంగా ఎలా అయితే అర్ధనారీశ్వర రూపంతో ఉంటారో ఆ ఇద్దరికీ కలిపి పెట్టినటువంటి పేరు సోమః అని. తేతం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః అభ్యగచ్చన్ మహాతేజా. శ్రీమద్ రామాయణంలో అన్నాడు, రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు సీతమ్మతో కలిసి వస్తూ ఉంటే అంటే సాక్షాత్తు పార్వతితో కలిసి వస్తూ ఉన్నటువంటి పరమేశ్వరునిలా ఉన్నాడు అని. స ఉమః అంటే ఉమయా సహిత, ఉమతో కూడినవాడని ఒకటి. రెండు, శంకరునికి ఆభరణంగా ఉండేటటువంటి వాడు చంద్రుడు, ఆయన పేరు సోమ. ఆ సోమ శక్తి అంటే చంద్రుని యొక్క శక్తి సంపూర్ణంగా ఉండేటటువంటి రోజు సోమవారం. చంద్రమా మనసో జాతః. కాబట్టి మానసికమైన స్వస్థత, గట్టితనం సోమవారం నాడు ఉంటుంది అనేది యథార్థంగా పెద్దలు చెప్తూ ఉండేటటువంటి మాట. అంచేత కార్తీక మాసంలో సోమవారం నాడు అభిషేకాన్ని చేస్తే అర్ధనారీశ్వరులు ఇద్దరికీ ప్రీతికరం. స ఉమ కాబట్టి ఒకటి. రెండు, మానసికమైనటువంటి ప్రశాంతిని ఇచ్చేటటువంటి వారం కూడా ఆ రోజు కాబట్టి స ఉమవారం నాడు, సోమవారం నాడు కార్తీకంలో ఈ అభిషేకం మరింత గొప్పది అనేది ఒక విషయం. ఇక రెండు, ఈ కార్తీక సోమవారం ఈ ఏకాదశి నాడు వచ్చింది. ఇక్కడ విశేషం ఇది. ఏకాదశి మొత్తం మనకి 12 వస్తాయి శుద్ధ ఏకాదశులు, 12 బహుళ ఏకాదశులు వస్తాయి. శుద్ధ ఏకాదశి అంటే పూర్ణిమ వైపుకి వెడుతూ ఉండేటటువంటి రోజుల్లో వచ్చే 11వ రోజుని శుద్ధ ఏకాదశి అంటారు. అమావాస్యకి వెడుతూ ఉండేటటువంటి ఆ వరుసలో వచ్చేటటువంటి ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. అలాంటి వరుసలో మనకి శుద్ధ ఏకాదశులు 11 వస్తాయి కార్తీకం కాక. అలాగే బహుళ ఏకాదశులు కూడా 11 వస్తాయి కార్తీకం కాక. ఇప్పుడు శుద్ధ ఏకాదశి కార్తీకంలో ఈ రోజున 12 ఏకాదశుల విశేషం ఏమిటి, కార్తీకం గొప్పదనం ఏమిటి, కార్తీక శుద్ధ ఏకాదశి విశేషం ఏమిటి అది అనుకోవాలి వేళ. మొట్టమొదటి ఏకాదశి చైత్ర శుద్ధ ఏకాదశి. దీన్ని హరి ఏకాదశి లేదా నియమ ఏకాదశి అని పిలిచింది ధర్మశాస్త్రం. హరి ఏకాదశి లేదా నియమ ఏకాదశి అంటే ఈ సంవత్సరంలో రాబోయేటటువంటి 12 ఏకాదశులలోనూ సాధారణంగా పాటించవలసిన, సర్వసాధారణంగా పాటించవలసిన నియమాలేమిటో ఆ విశేషాన్ని చెప్పే ఏకాదశి మొదటి ఏకాదశి, అదే చైత్ర శుద్ధ ఏకాదశి. ఏం చేయాలి? సూర్యుడు ఉదయించడానికి పూర్వమే మేల్కోవాలి. స్నానాన్ని పూర్తిగా ముగించిన తరువాత భస్మాన్ని నుదుటికి రాసుకుని శంకరునికి, విష్ణువుకి సంబంధించినటువంటి 2 విధాలైనటువంటి జపాన్ని సంపూర్ణంగా చేసి ముగించాలి అని. ఆ రోజున ఉపవసిస్తాననేటటువంటి విషయాన్ని సంకల్పంలో చెప్పుకుని
ఆ రోజంతా ఉపవసించడం ఒక విధానం. మన ఉద్యోగానికి కానీ, మన వ్యాపారానికి కానీ, వృత్తికి కానీ, ఇంకేదైనా అనారోగ్య కారణంగా కానీ ఉపవసించలేని పక్షంలో ఉపవసించలేకపోతున్నానని చెప్పుకోవడం కూడా సంకల్పంలో దోషం ఏం కాదు. శరీరమాద్యం ఖలు ధర్మశాస్త్రం, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం ఉంటే కదా ధర్మాన్ని ఆచరించగలం. కాబట్టి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఉపవసించి, వ్యాపారంలో ఉన్నటువంటి తప్పనిసరి వ్యక్తి అయినటువంటి వాడు రోజంతా పని చేయవలసిన వాడు ఉపవసించి, అలాగే ఉద్యోగస్తుడు కానీ చేసినట్టయితే ఉపవాస కారణంగా బుద్ధి సక్రమంగా పనిచేయక నష్టం వస్తుంది, ప్రయోజనం దెబ్బతింటుంది. కాబట్టి శరీరం సహకరించే ఆరోగ్యం ఉండి తనకి ఏ విధమైన అభ్యంతరము లేదనుకున్న రోజున సరైనటువంటి తీరులో ఉపవసించడం సరైనటువంటి ఉపవాస విధానం. చాలా ఖచ్చితంగా ఉపవసించాలని నియమం ఏం లేదు. మనకి అనుకూలించని పక్షంలో తప్పేం కాదు. కొంతమంది అయితే ఏకాదశి మొత్తం ఉపవాసాన్ని చేసి ద్వాదశి అంటే మరునాడు పారణాన్ని చేస్తారు. పారణము అంటే ఏకాదశి అంతా నేను ఉపవసించాను సుమా అని పరమేశ్వరుడికి అర్థమయ్యేలా చేసి, ద్వాదశి నాడు పరమేశ్వర ఆరాధనని ముగించాక చేసే పవిత్రమైన భోజనాన్ని పారణము అంటారు. పారాయణము కాదు, పారణము అంటారు. దాన్ని ద్వాదశి పారణం అంటారు. అది 9 గంటలకల్లా ముగించి తీరాలి. కాబట్టి బాగా ముందుగానే లేచి సంపూర్ణంగా పూజ చేసుకోవాలి. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు ఇదిగో ఈ ఏకాదశి నియమాన్ని ఇలా చెప్పడం, చెప్పుకోవడం, ఇలా చెయ్యాలి ఈ సంవత్సరం మొత్తం అంతా సుమాని మనని మనం తెలియజేసుకునేలా చేసేది హరి ఏకాదశి లేదా నియమ ఏకాదశి. ఈ రోజంతా నేను ఉపవసించలేను కాబట్టి సాయంకాలం నక్షత్ర దర్శనాన్ని చేసి భోజనం చేస్తాను, అది రెండవ విధానం. పూర్తిగా ఉపవసించడం ఒకటి, నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేస్తాననడం రెండు. ఈ విధంగా చేసుకోవడం. ఇక రాత్రి మాత్రం కటిక నేల మీద పరుండడం. కటిక నేల అంటే ఏ విధమైన ఆచ్ఛాదనం, చాప కానీ మరోటి కానీ, కటాస్తరణీన అంటాడు. అంటే చాపని పరుచుకోవడం కూడా కాదు, కేవలం కటిక నేల మీద పడుకోవడం. ఇదేమిటండి, దాని కారణం ఏమిటి అని. వ్యక్తి యొక్క శరీరం సంపూర్ణంగా తన అవయవాలన్నీ అదుపులో ఉండాలి అంటే కావలసిన వైద్య రహస్యాలన్నీ కూడా వీటిలో నియమంగా ఉంటాయి. కొంతమంది నేల మీద కూర్చోలేరు, కొంతమంది నేల మీద అలా వెళ్ళకిలా పడుకోలేరు, కేవలం మంచం మాత్రమే వాడే స్థితిలో ఉంటారు. శరీరం మన అదుపులో ఉండడానికి ఏర్పాటు చేయబడ్డ నియమాలలో ఒకటి కటిక నేల మీద పరుండడం. కటిక నేల మీద పరుంటే ఆ వచ్చే చల్లదనానికి శరీరం తట్టుకోగలుగుతుందా లేదా జలుబు వస్తుందా మరేదైనా వ్యాధి వస్తుందా గమనించుకుంటే శరీర ఆరోగ్య స్థితిని వైద్యుని అవసరం లేకుండా మనకి మనమే పరీక్షించుకుని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతటి రహస్యం వైద్యానికి సంబంధించింది దాగుంది ఈ నియమంలో. అది చైత్ర శుద్ధ ఏకాదశి. ఇక చైత్రం తరువాత వచ్చేది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశిని గురించి మాట్లాడుకోవాలి అంటే మిగిలిన ఏకాదశులన్నీ గురించి అనుకోవాలి. ఆ వైశాఖ శుద్ధ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. దేవతలు రాక్షసులు ఇరువురు కలిసి పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆ చిలికిన సందర్భంగా వచ్చినటువంటి అమృత భాండాన్ని అక్కడ ఉంచితే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ఎత్తి దేవదానవులకి పంచడానికి ఉద్యుక్తుడై అక్కడ రాహుకేతువులు ఇరువురు ఉన్నారనే యథార్థాన్ని సూర్యచంద్రులు గమనించి చెప్తే వాళ్ళిద్దరినీ కూడా స్వయంగా ఆ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఇదిగో ఈ చక్రంతో ఖండిస్తే ఆ రాహు తల మొండెం వేరైతే అదే ఒక వ్యక్తి తల లేనివాడు తల ఉన్నవాడు అయి రాహు కేతువులుగా అయ్యారని. ఇది మనకి పురాణ ప్రసిద్ధమైనటువంటి కథ. శ్రీ మహావిష్ణువు స్త్రీ రూపాన్ని వేసుకుని అందగత్తెలా వచ్చి అమృతాన్ని పంచడానికి ఉద్యుక్తమైనటువంటి కథ జరిగినటువంటి వృత్తాంతమంతా జరిగిన ఆ సంఘటన జరిగిన రోజు మోహిని ఏకాదశి. అది వైశాఖ శుద్ధ ఏకాదశి.
ఇక మూడవది అతి ముఖ్యమైనది జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి. జ్యేష్ఠమాసం అంటే ఎండలు పెడపెడా కాస్తూ ఉంటాయి, మెల్లగా గాలుపు ప్రారంభమవుతుంది, గాలిలో విపరీతమైనటువంటి వేడిమి ఉంటుంది. అలాంటి ఆ రోజున ఏకాదశి రోజున ఏ వ్యక్తి అయితే రోజంతా నిర్జల ఏకాదశి, ఏమాత్రపు నీటి చుక్కని కూడా తాగకుండా ద్వాదశి అంటే మరునాడు వరకు ఉండగలుగుతాడో అతడు సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు అని ప్రకటిస్తూ ధన్వంతరి మహాశయుడు అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణు అవతార రూపుడైన వాడు నిర్జల ఏకాదశిని ఏర్పాటు చేశాడు. సహజంగా కనీసం 4-3 గంటలకైనా ఓసారి మంచినీళ్ళు తాగకపోతే ఉండలేం మనం. అటువంటిది మంచి జ్యేష్ఠమాసంలో అంటే ఎండలు పెళపెళా కాస్తున్నటువంటి కాలంలో ఒక రోజంతా నీళ్లు లేకుండా జీవించగలిగిన స్థితి నీ శరీరానికి ఉందా లేదా అని నిన్ను ఆత్మ వైద్య పరీక్ష చేసుకొని చెప్పేటటువంటి ఏకాదశి నిర్జల ఏకాదశి. ఇటువంటి వాటిని సాహసకృత్యంగా భావించి చేయకూడదు. ఎంతసేపు నేను ఉండగలను అనేది గ్రహించుకుంటూ, ఉండలేని పక్షంలో నీటిని తాగేసి నేను ఇంత మాత్రమే నీళ్లు తాగకుండా ఉండగలననే విశేషాన్ని గ్రహించుకుని మరుంకో ఏకాదశి వచ్చినప్పుడు అంటే వేడిమికి సంబంధించిన జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వచ్చినప్పుడు ఆ గంటల వ్యవధిని పొడిగించుకోగలిగినట్టుగా శరీరాన్ని దృఢతరం చేసుకోవాలి. అది నిర్జల ఏకాదశి. ఇది సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించింది. అయితే సహజమైనటువంటి హరి ఏకాదశి నాడు ఏ నియమాలైతే శివునికి విష్ణువుకి పూజ చేయాలనేది ఉందో అది మాత్రం తప్పనిసరిగా ప్రతి ఏకాదశికి పాటించవలసిందే. ఇంతకు ముందు చెప్పుకున్న నిర్జల ఏకాదశి నాడు, ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి మోహిని ఏకాదశి నాడు కూడా ఇలాగే చేయాలి. మిగిలిన ఏకాదశుల్లో కూడా అలాగే శివునికి విష్ణువుకి కలిపి పూజని చేసి తీరాలి. ఈ వైశాఖం అయిన తర్వాత జ్యేష్ఠమాసం అయిన తర్వాత వచ్చేది ఆషాఢ శుద్ధ ఏకాదశి. దాన్నే అమోఘమైనటువంటి ఏకాదశిగా తెలియచేస్తారు. ఆ కా మా వయ్యని 4 మాసాల్లో అమోఘమైనటువంటి గొప్పదనం ఉందనే విశేషాన్ని నిరూపిస్తూ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వ్యాస పూజని చేయాలి అని చెప్పారు. పూర్ణిమ నాడు చేస్తారు, అలాగే ఇప్పుడు చేస్తారు. ఇక్కడ చిత్రమైన విశేషం ఉంది ఆషాఢ మాసానికి. భూపాదౌ యస్య నాభిర్వ్యదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే కర్ణావాశాశిరోద్యౌ ముఖమపి దహనో యస్య వాస్తేయమప్తిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతేతం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. భూపాదౌ శ్రీ మహావిష్ణువు పాదాలు నేల మీద ఉన్నాయి అని ఊహించుకోండి. యస్య నాభిర్వియత్ ఆకాశాన్ని ఒక్కసారి చూడండి, అక్కడ ఆయన బొడ్డు ఉంది అని అనుకోండి. అంటే ఎంత ఎత్తుగా ఆయన పాదాలు ఉన్నాయో గమనించుకోండి. అసురనిలః ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అగ్ని రూపంగా అక్కడున్నాయి. అంటే ఆయన ముక్కు భాగాలు ఇంకా ఆకాశానికి పైన ఏ ఎత్తులో ఉన్నాయో గమనించండి, వాయులోకంలో ఉన్నాయి అని. చంద్రసూర్యౌ చ నేత్రే చంద్రసూర్యౌ చ నేత్రే చంద్రుడు ఎడమ కన్నుగా ఉంటే సూర్యుడు కుడి కన్నుగా ఉంటే ఆ పై చంద్రుడు సూర్యుడు ఉండేటటువంటి ఏ లోకం అయితే ఉందో అక్కడ ఆయన యొక్క శిరస్సు ఉంది. శిరోద్యౌ స్వర్గలోకంలో ఉంటుంది ఆయన యొక్క శిరస్సు. ఇక్కడ చిత్రాన్ని ఆలోచించాలి. చంద్రసూర్యౌ చ నేత్రే చంద్రుడు సూర్యుడు ఆయన కళ్ళు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రాగానే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి వెడతాడంటే కళ్ళు మూసుకుంటాడు. చంద్రసూర్యౌ చ నేత్రే ఒక కన్ను చంద్రుడు ఆయనకి, ఆయన మరో కన్ను సూర్యుడు. ఆయన కళ్ళు 2 మూసుకుని కదా నిద్రపోతాడు. అంటే ఏమవుతుంది, చంద్రుడు సూర్యుడు కప్పబడతారు ఈ నెలలో అని అర్థం. అంచేతనే ఆషాఢమాసం రాగానే
సూర్యుడు చంద్రుడు మేఘాల చేత కప్పుబడి మెల్లగా వర్షం అలా తొలకరి జల్లులు కురుస్తూ ఉంటాయి. చంద్రసూర్యౌ చనేత్రే. ఈ ఆషాఢ శుక్త ఏకాదశి నాడు ఆయన యోగ నిద్రకి వెడతాడు కాబట్టి ఈ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. శయన అంటే ఆయన నిద్రకి ఉపక్రమించేటటువంటి ఏకాదశి. ఇదేమిటండి, ఆయన సృష్టిని చేసినటువంటి బ్రహ్మగారి చేత సృష్టింపబడ్డ అందరినీ రక్షించేవాడు కదా. అలా రక్షించేటటువంటి ఆయన సుఖనిద్రని పోతే మేమందరం ఏమైపోతాం అని మనకు అనుమానం. ఇక్కడే ఉంది విశేషం. ఇంట్లో ఎక్కడైనా సరే తండ్రి పొరుగురు వెళ్ళేటటువంటి సందర్భంలో ఏం చేస్తాడు? తాను చేస్తున్నటువంటి బాధ్యతని, రక్షణని, కర్తవ్య ఆ విశేషాలన్నింటినీ కూడా ఇంట్లో ఉన్నటువంటి భార్య మీద, పిల్లల మీద పెట్టి కదా పెడతాడు. అలాగే శయన ఏకాదశి అనే పేరిట శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి వెళ్ళబోయేటటువంటి సందర్భంలో తన యొక్క బాధ్యతను అంతటినీ కూడా తాపస్సుల మీద ఉంచుతాట. తాపస్సులు అంటే తపశీలం ఏషాం తే తాపసా. తపస్సు చేయడమే వాళ్ళ స్వభావంగా ఉండేవాళ్ళు. ఎవరో వాళ్ళలో తనని నిక్షిప్తం చేసుకుని నేను చేసేటటువంటి రక్షణ బాధ్యతని, ఆ చేసేటటువంటి కర్తవ్యాన్ని మీ మీద పెట్టి ఉంచుతున్నానయ్యా అని తండ్రి వెళ్ళేటటువంటి వాడు పిల్లల మీద జాగ్రత్తగా ఉండండి అని ఎలా అయితే చెప్పి వెళ్ళి బాధ్యతని ఉంచి భార్యకి కూడా చెప్పి వెడతాడో అలా ఈ తాపస్సుల మీద పెడతారు. అంచేతనే ఆషాఢ వరుసగా వచ్చేటటువంటి శ్రావణ, ఆ తర్వాత వచ్చే భాద్రపద, ఆ తర్వాత వచ్చే కార్తీక, ఈ 4 మాసాల పాటు సంప్రదాయాన్ని తెలుసున్నటువంటి స్వాములు ఎవ్వరూ కూడా తామున్నటువంటి ప్రదేశాన్ని కదిలి ఎక్కడికి వెళ్ళరు. ఈ 4 మాసాల సమూహాన్ని చతుర్నాం మాసానాం సమాహార చాతుర్మాస్యం, 4 నెలలు ఒకే చోట ఉండి ఆ తపస్సుని చేసుకుంటూ ఉంటాడని చాతుర్మాస్యము అంటారు. ఈ 4 నెలల కాలంలోనూ శ్రీహరి వీళ్ళ మీద బాధ్యతని పెట్టాడు కాబట్టి విష్ణువుకి సంబంధించిన, శివునికి సంబంధించిన ఉపదేశాలని, ప్రచారాలని, బోధనలని, భజనలని, కీర్తనని, మహావిష్ణువుకి శంకరునికి సంబంధించిన సర్వభక్తి ప్రచారాన్ని చేయవలసిన బాధ్యత వీరిది. ఓహో, అంటే విష్ణువు పడుకుంటే ఆయన భజన చేస్తూ ఆయన పొగుడుతూ కూర్చోవాలన్నమాట అని వంకర మాటలతో మాట్లాడతారు కొందరు. ఇక్కడే ఉందో చిత్రం. ఏ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఉపక్రమించాడో శయన ఏకాదశి పేరిట, ఆ మహావిష్ణువు తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి, యోగ ధ్యానాన్ని చేస్తూ ఉంటాడు కాబట్టి, ఆ యోగ ధ్యానాన్ని చేసే మహావిష్ణువు యొక్క తపస్సుకి ఇక్కడుండేటటువంటి లోకంలో ఉండేటటువంటి జనులు అందరూ కూడా తపస్సునే చేస్తూ ఆ తపశ్శక్తిని అంతటినీ కూడా పరమేశ్వరునికే ధారపోస్తూ ఉంటే ఆ తపస్సు చేసేటటువంటి మహానుభావుడైన శ్రీహరి ఇంకా తపశ్శక్తిమంతుడవుతాడు. దేవతలంటే ఎవరో కాదు, ఎవరు ఎంత తపశ్శక్తిని సాధిస్తే అంత గొప్ప దైవం. ఆయన ఎన్ని వరాలను ఇచ్చేస్తూ ఉంటే అంత తపశ్శక్తిని కోల్పోతున్నటువంటి దైవం. వరాన్ని ఇచ్చిన తరువాత నష్టపోయినటువంటి తపశ్శక్తిని తిరిగి పూడ్చుకోవడమే యోగ నిద్రకి ఉపక్రమించడము అంటే. రామచంద్రుడంతటి వాడు రావణాసురుని సంహరించడం కోసమని 14 సంవత్సరాలు వనాల్లో తిరిగాడు అని అంటే రావణుణ్ణి చంపలేనటువంటి పరిస్థితిలో ఉండడమే కారణం దానికి. ఎందుకని? రావణుని తపశ్శక్తి పెరిగి ఉంటే, రాముని తపశ్శక్తి తక్కువగా ఉంటే ఎందరు మహర్షులు తపస్సు చేస్తూ ఆశ్రమాలలో, అరణ్యాల్లో ఉన్నారో వాళ్ళందరి దగ్గర తపశ్శక్తిని నా ప్రతిగ్రహీత, ఎవ్వరి నుంచి ఏ దానాన్ని స్వీకరించని క్షత్రియ పుత్రుడైన రాముడు స్వయంగా పరిగ్రహించాడు. ఎందుకని? తన కోసం కాదు, రావణ వధ చేసి లోకంలోని జనుల్ని రక్షించడానికి. కాబట్టి తాపస్సులైన వాళ్ళు అంటే స్వామీజీలు, ఇతరులైనటువంటి మహానుభావులు అందరూ ఏం చేయాలి అంటే ఈ 4 నెలల కాలం ఒకే చోట ఉంటూ మొత్తం భక్తులందరి చేతను శంకర శ్రీ విష్ణు జపాలని, భజనలని, కీర్తనల్ని, ప్రబోధాలని చేస్తూ మహావిష్ణు మహాశంకర శక్తిని పెంపొందించాలి ప్రజలలో. అది శ్రీ మహావిష్ణువుకి ధారపోయాలి. అది
తరువాత ఈ ఆషాఢం అయిపోయిన తర్వాత వచ్చేది శ్రావణ శుద్ధ ఏకాదశి. శ్రావణ మాసం శ్రీహరి యొక్క, శ్రావణం అంటే శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేటటువంటి మాసం శ్రావణ మాసం. ఆ శ్రవణ నక్షత్రం శ్రీహరి యొక్క జన్మ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రం నాడు లక్ష్మీదేవి అమోఘంగా పూజా పురస్కారాలని ప్రారంభించి మాసం మాసం అంతా కూడా నోముల్ని వ్రతాలని చేయించుకుంటుంది. తన సోదరుడు అమృత అబ్ధి సముద్రం నుంచి పుట్టినటువంటి చంద్రుడిని పిలుచుకుని ఉత్సవాన్ని చేసుకుంటుంది నెల రోజుల పాటు. అంచేత శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఇదిగో లక్ష్మీదేవి ఆరాధన, శ్రీ మహావిష్ణువు ఆరాధన సంపూర్ణంగా చెయ్యాలి. ఇది అయిన తర్వాత భాద్రపద ఏకాదశి వస్తుంది. దాన్ని పరివర్తన ఏకాదశి అంటారు. అంటే మహావిష్ణువు ఆషాఢ మాసంలో నిద్రపోతే ఒక పక్కకి, కార్తీకంలో మేల్కోబోయేటటువంటి ఆయన, అంటే 4 మాసాల పాటు నిద్రించబోయే ఆయన 2 మాసాలు కాగానే ఒకసారి ఇలా ఒత్తిగిలడం, కుడివైపు పడుకున్న ఆయన ఎడం వైపుకి అలా ఒత్తిగిలడం ఏదైతే ఉందో ఇటు తిరిగి పడుకోవడం, అది పరివర్తన ఏకాదశి అంటారు భాద్రపదంలో. పరివర్తన ఏకాదశి అంటే భౌతికంగా ఇటు తిరిగి ఇలా ఒత్తిగిరి పడుకుంటారట అనుకుంటారు. కాదు, 2 మాసాల పాటు ఇప్పటి వరకు స్వామీజీలు, తాపసికులు, ఇతరులైనటువంటి వాళ్ళు శ్రీ మహావిష్ణు శ్రీశంకర ప్రబోధాలని లోకంలో చేస్తే వ్యక్తులలో ఈ నామ జప సంకీర్తనం వల్ల ఎంత పరివర్తనం వచ్చింది, ఎంత మార్పు వచ్చింది వ్యక్తుల్లో అనేది గమనించేటటువంటి అమోఘమైన ఆ ఏకాదశి భాద్రపద శుద్ధ ఏకాదశి. భాద్రపదం తర్వాత ఆశ్వేజ శుద్ధ ఏకాదశి వస్తుంది. అమ్మవారికి దసరా ఉత్సవాలు కిందటి రోజునే అయిపోతాయి. ఆ అయిపోయిన దసరా మరునాడు వచ్చేది కాబట్టి అమ్మవారు అయ్యవారు కలిపినటువంటి అమోఘమైన ఉత్సవాన్ని ఆ రోజు చేయాలి. ఆ శ్రావణ మాసం అయిపోయి భాద్రపదం ఆశ్వీజం అయిపోయిన తర్వాత వచ్చేది ఇప్పుడు మనం అనుకునే కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ రోజున శ్రీహరి యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. అంచేతనే దీన్ని ప్రబోధ ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఉత్థానము అంటే నిద్ర లేవడం, ప్రబోధము అంటే అందరూ కలిపి ఆయనని మేల్కొనేలాగా సుప్రభాతాన్ని పాడుతూ లేపడం. అటువంటి అమోఘమైనటువంటి రోజు ఈరోజు ఉత్థాన ఏకాదశి సోమవారంతో కలిసి వచ్చింది. ఆయన్ని స్వయంగా స్తుతిస్తూ, స్వామి 4 నెలల కాలం పాటు మా కోసం స్వయంగా నువ్వింతటి తపస్సుని చేసి మా రక్షణ కోసం ఇంత శ్రమించావే, మేమందరం సుఖంగా ఉన్నాం, దుఃఖాలు లేకుండా ఉన్నాం, సంసారాలు కలిసి ఉన్నాం, భార్యాపుత్రులతో సుఖంగా ఉన్నామని కృతజ్ఞతని అలా సమర్పించుకుంటూ అందరూ కలిసి నమస్కరించుకునే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి నాడు ఆ పరమేశ్వరునికి సంబంధించిన విష్ణు సహస్రనామాల్ని, శంకరునికి సంబంధించిన అభిషేకాన్ని ఉభయాన్ని చేసి ఆయన్ని సంతృప్తిపరచాలి ఈ రోజున. దీని తరువాత వచ్చేది మార్గశీర్ష శుద్ధ ఏకాదశి. సాక్షాత్తు భగవద్గీతని మనం లోకానికి అందించినటువంటి శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన గీతా బోధని చేసిన అమోఘమైన ఏకాదశి మార్గశీర్షం. తరువాత వచ్చే పుష్య శుద్ధ ఏకాదశి చాలా గొప్పది. దీన్నే వైకుంఠ ఏకాదశి అంటారు. ఆ రోజునే ఉత్తర ద్వార దర్శనం, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఉత్తర ద్వార దర్శనాన్ని చేయించే అద్భుతమైనటువంటి రోజు ఆ రోజు. మాఘ శుద్ధ ఏకాదశి వస్తుంది. దీన్ని జయైకాదశి అని పిలుస్తారు. ఆ రోజు ఉపవసించి సంపూర్ణమైనటువంటి శ్రీహరి శంకర ఆరాధన చేస్తే విజయం సిద్ధిస్తుంది అని. సలక్షన్నారికేలంచ సదక్షం కదలీ ఫలం. ధర్మరాజు తన తమ్ముళ్ళందరితోటి ఒరే రేపటి రోజున జయైకాదశి వస్తుంది కాబట్టి అందరం ఉపవసించాలనగానే అందరూ అలాగే అన్నయ్య అన్నారు. కానీ భీముడు మాత్రం వణికిపోయాట భయంతో, నేను ఆకలి ఆపుకోలేనన్నా అని. అయితే ఏం చేస్తావురా అని అడిగాట ధర్మరాజు. సలక్షన్నారికేరంచ సలక్షం కదలీ ఫలం. నాలికేరం అనేది సరైన మాట, నారికేళం సరైన మాట కాదు. సంస్కృతంలో నాలికేరం అని ఉంటుంది, కొబ్బరికాయ పేరు అది. 1,00,000 కొబ్బరి బొండాల జలం, 1,00,000 అరటిపళ్ళు సిద్ధంగా ఉంచుకున్నాడు మనవాడు. ఆ ఉపవాసం వస్తోందని తెలిసి ఈరోజే. దాంతో పాపం ఆయన కాలక్షేపం చేశాడు. అదిగో అది ఉపవాసం కిందికి లెక్క రాదు. చిట్ట చివరిది ఫాల్గుణ శుద్ధ ఏకాదశి. దీన్ని చాలా గొప్పగా తెలియజేస్తారు ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని. చిట్ట చివరిదైనటువంటిది, అందరికీ ఆనందాన్ని కలిగించేది,
దాన్ని పుత్రాద్ద ఏకాదశి అంటారు. పుత్రుల్ని కలిగించేటటువంటి ఏకాదశి. కృష్ణాయ వాసుదేవాయని ప్రత్యేకంగా ఓ మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని హోమపూర్వకంగా చేస్తూ మరణాన్ని చేస్తూ అమోఘంగా హోమాన్ని ఏ దంపతులు సంతానం కావాలనుకుంటున్నారో వాళ్ళు చేసినట్టయితే నిశ్చయంగా విజయం లభిస్తుంది, పుత్ర సంతానం లభిస్తుంది. ఇలా ఉండేటటువంటి 12 ఏకాదశిలోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొనేటటువంటి అమోఘమైన రోజు ఈరోజు. కాబట్టి శివునికి అభిషేకాన్ని, శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనాన్ని మనం చేసి తరించాలి ఈ రోజున. స్వస్తి.